అసలు మొత్తం మీరు ఎందుకు రాజీనామా చేసిర్రు? మీకు రాజీనామా చెయ్యాలని అనిపించిందా, లేకపోతే వేరే వాళ్ళు చెప్తే రాజీనామా చేసిర్రా? గాల సంగతి నేను చూస్తా, వాళ్ళ మీద కేసు పెట్టినారు మీరు అని. ఓ చిన్నగా లేదు మంత్రి గారు ఏమంటున్నారు చూడని. ఇక ఇప్పుడు మూలకున్న ముసలమ్మలకు ఊతకర్ర ఎంత ముఖ్యమో, ఇక మరి ఏపీకి వాలంటీర్ల వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని మరి ఇక ఇప్పుడు తీసుకొచ్చారు. మొత్తం మీద నడిచింది వ్యవహారం. అదే ఇండియానే మరి ఏమైందో ఏం కథో కానీ, మరి ఏం రాయబారి నడిచిందో ఎట్ట సంగతో కానీ మొత్తానికి అయితే వాలంటీర్లు రాజీనామా చేసిరట. అట్టెట్ట ఉంటుంది, మీరు ఎందుకు రాజీనామా చేసిరు అని ఓ అచ్చెన్నాయుడు తలకాయ బద్దలు కొట్టుకుంటుండ్రులా. ఇగో మిమ్ముల రాజీనామా చేయమన్న వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కేసు పెట్టిదారి నేను చూసుకుంటా కదా అని ఓ దిక్కు డప్పు కొట్టి చెప్తుండ్రు. అది ఎందుకని ఇప్పుడు ఈ వాలంటీర్లు రాజీనామా చేయవలసి వచ్చిందని ఇప్పుడు ఏపీ జనాలు కూడా ముక్కున ఏరేసుకుంటున్నారట. అయితే కథ లోపటంగా ఏదో ఉంది కాబట్టి వీళ్ళు రాజీనామా చేసిరు అనేది ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారట. అని దండం గారు నాయన ఏం జరుగుతుందో లేకపోతే ఏమో ఎట్టేటో కానీ మొత్తానికైతే వాలంటీర్లు ఎందుకని మరి ఈ నిర్ణయం తీసుకున్నారో ఎక్కడ వశపడతలేదు అటనుల్లా. మీకు ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. తర్వాత నేను మాట్లాడతాను. స్టేజ్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు. వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పెట్టి మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అలవాటు పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గర ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పారు కదా, మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళు బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీరు కూడా చెప్పారు ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కలిసి నేను చెప్పాను. చెప్పినా కూడా మీరు ఎక్కడ అదేం చేయాలో చూద్దాం. అంటే ఉన్నూరా మీరా ఏదమ్మా ఏమైంది? మీరు రిజైన్ చేయకూడదు కదమ్మా. అదే ఎంత బలవంతం చేసినా ఎవరు బలవంతం ఎందుకు చేస్తారు? మీరు మిగిలినందరూ ఎందుకు చేయలేదు? ఎలా కదమ్మా. ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందులో చేసిన నాకు తెలిసింది 150-200 మంది చేశారు. మరి మీరు వాళ్ళు చేయలేదు. మరి మీరు చేశారు. ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించగల చెప్పండి, మెసేజ్ ఇచ్చాం. రాజీనామా చేసి వచ్చారు. ఏం చెప్పమ్మా? ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి, రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ శాలరీలు కూడా పెంచుతాము, రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర. చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉన్నారు. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు. అనవసరం టౌన్ లో అక్కడక్కడే చేశారమ్మా, అందరూ చేయలేదు. మీకు